శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క అదృష్ట యోగాలు, వారి జీవితంలో పైకి రావాలంటే ఏ వృత్తి వ్యాపారం చేయడం వలన అభివృద్ధి కలుగుతుంది, వారికి ఏ వయసు నుంచి అదృష్టం ప్రారంభమవుతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి మనం మేషరాశిని పరిశీలించవలసినప్పుడు సాధారణంగా అందరూ రాశ్యాధిపతిగా కుజుడిని తీసుకొని తెలుసుకోవడం జరుగుతుంటుంది. కుజునితో పాటు మేషరాశిలో ఉచ్చ పొందుతున్నటువంటి రవి భగవానుని యొక్క ప్రభావం, అలాగే అదే రాశిలో నీచ పొందుతున్నటువంటి శనిగ్రహ ప్రభావం సాధారణంగా ఈ రాశివారి యొక్క జీవన విధానంలో కనబడుతూ ఉంటుంది. సో దీని ప్రభావం బట్టి ఏంటంటే ముఖ్యంగా కుజుడు ధైర్యానికి, సాహసానికి కారకుడు అవుతుంటాడు. ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నా, దాన్ని అంతం చేయాలన్నా, నాశనం చేయాలన్నా కూడా కుజుని యొక్క ప్రభావం తప్పనిసరిగా జాతకుడు మీద కనబడుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నా, దాన్ని నాశనం చేయాలన్నా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే వీళ్ళు ఎక్కువగా సైన్యంలో, మిలిటరీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో ధైర్యంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మేషరాశి వారిలో ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అందుకనే వీరికి దీనికి సంబంధించినటువంటి వృత్తులు బాగా రాణించగలుగుతూ ఉంటారన్నమాట. అంటే మిలిటరీ అవ్వచ్చు, మంచి అధికార హోదా కలిగినటువంటి అధికారులు అవ్వచ్చు, సడన్గా యాక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ సంబంధించిన వాళ్ళు, అలాగే ఎక్కడ ఆపద ఉంటే అక్కడ వీళ్ళు ప్రత్యక్షమై ఆ సమస్యని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి గ్రామీణ పట్టణ వాతావరణంలో ఏదైనా ఒక ఘర్షణ, ఒక సంఘటన జరిగినప్పుడు సంబంధం లేకపోయినా ముందుగా వీళ్ళు అందులో ఎంటర్ అయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని క్లియర్ చేయడం కానీ, ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులు తెలియపరచడం కానీ, సాధ్యమైనంత వరకు ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ రాశివారు ఎక్కువగా సాహసించడం జరుగుతూ ఉంటుంది. దానికి కుజగ్రహం కారణమవుతుంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని అవ్వాలంటే మేషరాశి వారు అక్కడ ఉంటేనే ఆ పని సాధ్యమవుతుంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి వృత్తుల్లో బాగా రాణించగలుగుతుంటారు. మరి కుజుడు భూకారకుడు అవటం వల్ల ఈ రాశివారు ఎక్కువగా స్థిరాస్తి సంబంధించినటువంటి, భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా రావడం వల్ల ఎక్కువగా వీళ్ళు తొందరగా ధనవంతులు అవ్వాలంటే భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం వలన అతి తొందరగా లాభించడం జరుగుతూ ఉంటుంది. మేషరాశిలో జన్మించి వారి జన్మరాశిలో జన్మచక్రంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళు అంత తొందరగా మరి భాగ్యోదయం, అదృష్టయోగాన్ని పొందగలుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తాపత్రయంలో ఇంకా ఎక్కువ వెంచర్స్, ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో వారు సంపాదించిన ధనమే వారికి శత్రువుగా మారుతుంది. అప్పటిదాకా సహకరిస్తూ వీళ్ళ అభివృద్ధి కారణమైన వారే వీళ్ళ బాగా ఎదిగిన తర్వాత వీళ్ళ యొక్క అభివృద్ధిని ఓర్వ లేకుండా, కారణం ఏదైనా అవచ్చు, వీరే మళ్ళా ఆ జాతకుడిని అన్పాపులర్ చేయడం, పతనం చెందడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ మేషరాశి వారు ఎంత ఎదిగినా కూడా ఒక విధంగా ఒదిగి ఉండి సహనంతో వ్యవహరించినప్పుడే వారు స్థిరమైనటువంటి వచ్చిన అదృష్టాన్ని సాధించుకోగలుగుతారు. ఏమాత్రం గర్వం కలిగినా, అహంకారం కలిగినా, పక్కవారిని లెక్క చేయకపోయినా కంపల్సరిగా దానికి తగినటువంటి పనిష్మెంటు ఈ జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది. సో సహజంగా ఈ కుజుడు ధైర్యంగా పోరాడినప్పుడు కూడా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని పెద్దగా ఎదుర్కొనే శక్తి లేకపోవడం వల్ల అక్కడే మనకి ఈ సూర్యభగవానుడి యొక్క సహాయం కావలసి ఉంటుంది. అందుకనే అదే స్థాయిలో సూర్యుని యొక్క
ఉచ్చస్థితి పొందడం జరిగింది. ఈ రాశివారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరి వాళ్ళు ఉన్నత అధికారులు కానీ వారి తండ్రి గారిని కానీ ఎవరైతే వీళ్ళ అభివృద్ధికి కారణమయ్యారో వారిని ఆశించినప్పుడు ఆ సూర్యుడి యొక్క ఉచ్చస్థితి ప్రభావం వల్ల జాతకుడు ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ మేషరాశి వారు సూర్య ఆరాధన చేయడం అన్నది చాలా మంచిది. దానివలన వీరికి ఏంటంటే నిరంతరం సూర్యుడు ఎలాగైతే నిరంతరం వర్క్ చేస్తుంటాడో అలాగే వీళ్ళు కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే మేషరాశి వారికి పంచమాధిపతిగా ఉన్నటువంటి వాడు సూర్యభగవానుడు, అంటే ఒక విధంగా సంతానానికి కారణం అవుతుంటాడు. అందుకనే చాలామంది మేషరాశి వారికి సంతానం కలిగిన తర్వాత వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడం, అదృష్టయోగం కలగడం జరుగుతూ ఉంటుంది. అదే సంతానం జాతకుడి యొక్క కన్నా అభివృద్ధి చెందుతారనమాట. వీళ్ళు ఒక స్థాయిలో ఉండి ఒక అధికార హోదాకు వస్తే వారిని మించిన స్థాయిలోకి వారి సంతానం ఎదగడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ నేము పెరుగుతుంది, వీరి యొక్క అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఇక ఒక విధంగా సంతానం అంటే వీళ్ళ యొక్క టాలెంట్ కూడా అనుకోవచ్చు. వీళ్ళ యొక్క టాలెంటే వీళ్ళని జీవితంలో నిలబెట్టడం జరుగుతుంటుంది. ఎప్పుడూ ఇండివిజువల్గా సహకరిస్తూ అందరికీ సహకరించే జాతకులుగా ఉంటారు. అయితే ఇదే స్థానంలో శని భగవానుడు నీచ పొందడం వల్ల వీరు సాధారణంగా ఈ పనులు 10 మందికి చెప్పి చేయించడంలోనే అగ్రగణ్యులుగా ఉంటారు తప్ప స్వతగా వీళ్ళు ఒళ్ళు వంచి పని చేయలేకపోతుంటారు. సులువైన మార్గాల ద్వారా పనులు చేసుకోవడం, ఇతరుల చేత పనులు చేయించుకోవడంలో చాలా చక్కని నేర్పు కలిగి ఉంటారు. కానీ స్వతహాగా పని చేయడానికి ఇష్టపడరు. దేంట్లోనూ కష్టపడకుండా సులువుగా ధనం సంపాదించే ఆలోచన ఉంటుంది. ఆ విధంగానే వీళ్ళు జీవితంలో తొందరగా ఎదగడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మేషరాశి వారు ఒకరి కింద చేసే ఉద్యోగం శారీరక శ్రమతో కూడుకున్నటువంటి పనుల కన్నా అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీతో వారి యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించే చేసే పనులు బాగా రాణించగలుగుతుంటారు. ఈ రాశివారు వారి యొక్క ప్రారంభ జీవితం సాధారణ కార్యకర్తగా జీవితం ప్రారంభించినప్పటికీ కూడా మరి రాజకీయంలో ఉన్నత స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ రవి ఉచ్చ పొందుతాడు, కుజుడు ఎప్పుడు కూడా కార్యకర్తగా ఉంటాడు. దానికి అభివృద్ధి చెందడమే మరి రవి ఉచ్చస్థితి. కాబట్టి వారి జన్మజాతకంలో మిగతా గ్రహస్థితులు అనుకూలిస్తే 100% వాళ్ళు జీవితంలో ఒక ఉన్నత రాజకీయ నాయకుడిగా కానీ ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం కానీ రాణించే అవకాశం ఉంది. అలాగే వీరి జన్మజాతకంలో శని కూడా బలంగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి రాగలరు తప్ప శని బలహీనంగా ఉండి నీచ స్థితిలో ఉంటే పుట్టిన స్థాయి కన్నా అధమ స్థాయికి దిగజారే ఉంటుంది తప్ప, అంటే లేజీగా ఇతరుల మీద ఆధారపడుతూ తండ్రి గారి మీద ఆధారపడుతుంటూ పెద్దలు సంపాదించింది ఏదో విధంగా అనుభవిస్తూ జల్సాగా జులాయిగా తిరిగే ప్రభావం కూడా శని యొక్క స్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి మరి జాతకంలో శని ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే జాతకుడు అంత వృద్ధిలోకి చెందడం జరుగుతుంది. అందుకనే మేషరాశి వారు రాశి అందే శని నీచ కాబట్టి వారి జీవితం జీరోతో స్టార్ట్ అయినప్పుడే హీరోగా మారగలుగుతున్నారు తప్ప ఉన్నత కుటుంబంలో జన్మించినటువంటి మేషరాశి వారు స్వభావసిద్ధంగా ఆ స్థాయికి చేరుకోకుండా నెమ్మదిగా అధమ స్థాయికి దిగజారడంలో ఎక్కువ మంది ప్రభావం మనకి జాతకంలో కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ మరి కూలంకుషంగా తెలుసుకోవాలనుకుంటే మరి జాతకుడి యొక్క జన్మజాతకాన్ని అలాగే అతని యొక్క అదృష్టాన్ని పరిశీలించాలంటే జాతకుడి యొక్క నవాంశని అలాగే జాతకుడి యొక్క వృత్తిని పరిశీలించాలంటే దశాంశని, జాతకుడి యొక్క పిల్లల యొక్క అభివృద్ధిని చూడాలంటే సప్తాంశని, తల్లిదండ్రులను చూడాలంటే ద్వాదశాంశని, ఇవన్నీ కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే జాతకుడు ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అన్న స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏది ఏదైనా జాతకంలో గ్రహాల బలాన్ని బట్టి జాతకుడు ఆధారపడి ఉంటాడు. మరి మేషరాశి వారికి కంపల్సరిగా కుజగ్రహం, మరి శనిగ్రహం, రవిగ్రహం ఈ 3 గ్రహాలు బలంగా ఉంటే వారు ఏ స్థాయిలో జన్మించినా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశి వారి యొక్క ప్రారంభ జీవితం చూసినప్పుడు అంటే చాలామంది ఏంటంటే మనకి ఈ మేషరాశిలో జన్మించినప్పుడు అశ్విని నక్షత్రంలో, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని
మనం మేషరాశి వారిగా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అదే అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి ఏంటంటే అది కేతు మహాదశ సుమారుగా వారు పుట్టిన పాదాన్ని బట్టి 7 సంవత్సరాల నుంచి 0 సంవత్సరాల వరకు ఉండొచ్చు. బట్ ఏదైనా శుక్ర మహాదశ అంటే ఈ కేతు మహాదశలో పుట్టిన వారి యొక్క బాల్యం చాలా ఆనందంగా సాగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చే శుక్ర మహాదశ 20 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ప్రారంభంలో శుక్ర మహాదశ జరుగుతుంది కాబట్టి ఈ శుక్ర మహాదశ ఎప్పుడైతే ఈ మేషరాశి వారికి జరుగుతుందో వాళ్ళు బాల్యం అంతా కూడా చాలా లగ్జరీగా, కష్టాలు తెలియకుండా చాలా హ్యాపీగా గడపడం వల్ల వారి పేరెంట్స్ కూడా వీళ్ళని అతి గారాభంగా పెంచడం వల్ల చాలా వరకు తర్వాత జీవితంలో అంటే తర్వాత వచ్చినటువంటి రవిదశ నుంచి అంటే ఉద్యోగం, పెళ్ళి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా సాగడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ రవిదశలో పుట్టినవారు అంటే ఇంచుమించుగా కృత్తికా నక్షత్రం ఒకటే పాదం ఉంటుంది కాబట్టి 6 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు రవిదశలో జన్మించడం జరుగుతుంటుంది. వారు కూడా చాలా వరకు ఏంటంటే బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. పుట్టడం రవి మహాదశ, దాని తర్వాత చంద్ర, దాని తర్వాత కుజ, ఇంచుమించుగా 22-23 సంవత్సరాల దాకా చాలా హ్యాపీగా జీవితం సాగుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా సెటిల్ అవ్వడంతో వారి లైఫ్ ఒకలా ఉంటుంది. బట్ ఏదైనా ఒక రాశిలో జన్మించిన వారు అందరి యొక్క అభివృద్ధి ఒకే విధంగా ఉండదు. వారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి, వారు పెరుగుతున్నటువంటి జీవన విధానాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఎక్కువగా మరి శనివారం రోజు ముఖ్యమైన పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది. వీరి ఇష్టదైవంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని, హనుమాన్ని పూజించడం మంచిది. అలాగే కంపల్సరిగా సూర్యభగవాన్ని ఆరాధించుకోవడం మంచిది. వీళ్ళు అదృష్టవంతులుగా మారాలంటే ధరించవలసిన రత్నాల్లో ఏంటంటే పగడం ధరించవచ్చు, కనక పుష్యరాగం, కెంపు ఉంగరాలు ధరించవచ్చు. అలాగే వీళ్ళు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అది దొరకనప్పుడు 12 ముఖాలు అంటే 12 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు. ముఖ్యంగా వీళ్ళ యొక్క జీవితం బాగుపడాలంటే ఎప్పుడూ కూడా పగలు అంటే సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తం వరకు ఎట్టి పరిస్థితిలో నిద్రపోవడం కానీ, విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం శ్రమ పడుతూ ఉంటే చాలా మంచిది. వీళ్ళు జీవితంలో ఎంత యాక్టివ్గా ఉండి, ఎంత క్రమశిక్షణతో ఉంటే లైఫ్లో అంత టాప్ రేంజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.